ఉమర్ రదియల్లాహు అన్హు ఖలీఫాగా ఉన్నప్పుడు రాత్రిపూట గస్తీలకు వెళ్ళేవాళ్ళు, మనందరికీ తెలిసిందే. ఒక రోజున ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హుతో పాటు అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు వారు కూడా ఉన్నారు. వీధిలో ఇద్దరు అలా వెళుతూ ఉన్నారు. ఒక ఇంట్లోంచి శబ్దం వస్తుంది. ఉమర్ రదియల్లాహు అన్హు వారికి ఆలోచన చేసి వెంటనే చేశారంటే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఒక వృద్ధుడు, వయోవృద్ధుడు సారాయి త్రాగుతున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలోనే సారాయి నిషేధం అయిపోయింది కదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిషేధించాడు, అంచెల వారీగా నిషేధించాడు. ఒకసారి ఈ అంశంలోకి వెళ్లే ముందు ఎలా నిషేధమో చెప్తాను. తల్హా బిన్ ఉబైదుల్లా రదియల్లాహు అన్హు వారు పిలుస్తారు అనస్ రదియల్లాహు అన్హుని. అప్పటికి ఇంకా సారాయి నిషేధమైనటువంటి ఆదేశం రాలేదు. సరే వస్తారు, వారితో పాటు కొంతమంది సహాబాలు ఉంటారు, కూర్చుంటారు, పార్టీ కూడా అదే. సరే వీళ్ళందరూ కూడా అలా సంతోషంతో తాగే ప్రయత్నం చేస్తారు. తల్హా బిన్ ఉబైదుల్లా పోస్తారు, అనస్ రదియల్లాహు అన్హు గారు కూడా నోట్లో పోసుకుంటారు. ఒక శబ్దం వినపడుతుంది. తల్హా అంటారు రదియల్లాహు అనస్, ఆ శబ్దం ఏదో వినపడుతుంది, ఇది బిలాల్ శబ్దం లాగుంది, ఒకసారి ఏంటో బయటికి వెళ్ళి విను అంటారు. అనస్ రదియల్లాహు అన్హు బయటకు వస్తారు. బిలాల్ రదియల్లాహు అన్హు ఎలా చేస్తున్నారు, ఇక నుంచి లేదు ఇప్పటి నుంచి సారాయి విశ్వాసుల కోసం నిషేధించబడిన ఆజ్ఞలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేయబడ్డాయి అన్నది వినబడింది. అనస్ రదియల్లాహు అన్హు అక్కడి నుంచి అరుస్తారు, తల్హా ఇక నుంచి సారాయి నిషిద్ధమంట. అనస్ రదియల్లాహు అన్హు అక్కడ ఉన్నట్టు సహాబాలు గొంతులో ఉన్నది అంతే ఊసేసి అక్కడి నుంచి సారాయి అన్నదాన్ని ముట్టుకోకుండా ఆ రోజున సారాయి కాలువలో ప్రవహించింది. సోదరులారా, ఇప్పటికి కూడా అల్హమ్దులిల్లాహ్ అక్కడ సారాయి నిషేధమే. అలా సహాబాల కాలంలో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో నిషేధించబడిన సారాయి ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో ఈ వ్యక్తి తాగుతున్నాడు. ఉమర్ రదియల్లాహు అన్హు ఇంట్లో ప్రవేశిస్తారు. ఆ వృద్ధుడు సారాయి తాగుతున్నాడు. సారాయి త్రాగుతూ ఉన్నాడు, మ్యూజిక్ ఒక సంగీత వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు, డాన్స్ చేస్తున్నాడు. 3 నిషిద్ధమైన కార్యాలు: సారాయి తాగడం హరాం, మ్యూజిక్ హరాం, డాన్స్ హరాం. ఉమర్ రదియల్లాహు అన్హు వారు అగ్రహోర్తకులైపోయారు. సాధారణంగా ఉమర్ రదియల్లాహు అన్హు వారి కోపం కదా, ఒరి వృద్ధుడా ఏం చేస్తున్నావు అని కదిలించారు. వృద్ధుడు ఒక క్షణం అలా మౌనం వంచి, ఉమర్ నువ్వు తప్పు చేసావన్నాడు. తప్పు చేసింది ఎవరు? వాస్తవంగా వృద్ధుడు. సారాయి తాగుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు, మ్యూజిక్ వింటున్నాడు. ఏమంటారు, ఉమర్ నువ్వు తప్పు చేసావు. ఉమర్ రదియల్లాహు అన్హుకి అర్థం కాలేదు, నేను తప్పు చేసినట్టు ఏంటి? ఇప్పుడు సారాయి తాగుతుంది, డాన్స్ చేస్తుంది, అక్కడ మ్యూజిక్ వింటుంది, అతను కదా నన్ను తప్పు చేసేది ఏంటి అన్నాడు. నా అనుమతి లేకుండా నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పలేదా సలాం చెప్పకుండా నా ఇంట్లోకి రాకూడదు అని? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం లేదా ఎవరి ఇంట్లోకైనా మీరు వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకోమని? నువ్వు తప్పు చేసావు అన్నాడు. ఉమర్ రదియల్లాహు అన్హు ఎప్పుడైతే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ ఖురాన్ వాక్యం చెప్పాడో ఉమర్ రదియల్లాహు అన్హు ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. పల్లెత్తి మాట్లేదు, బయటికి వెళ్ళిపోయాడు. అబ్దుల్లా బిన్ మస్ఊద్ గారికి కూడా అర్థం కాలేదు ఏం జరిగింది అని చెప్పేసి ఉమర్ రదియల్లాహు అన్హు మౌనంగా వెళ్ళిపోతూ ఉన్నారు. సరే కాలం కొంచెం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు ఒకసారి ఇట్లానే సమావేశం ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి తన ప్రసంగం చేస్తూ ఉన్నారు. సమావేశంలోకి ఆ వృద్ధుడు కూడా అలా వచ్చాడు. ఉమర్ రదియల్లాహు అన్హు దృష్టి ఆ వృద్ధుడి మీద పడింది. వృద్ధుడు కూడా ఉమర్ రదియల్లాహు అన్హు మనం చూశాడు. ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు, ముందుకు రానిపించారు. అసలు ఇంకా ఆ రోజున ఎలా ఉందంటే ఆ వృద్ధుడికి, నా జీవితంలో ఈ ఆఖరి రోజులు, ఎందుకంటే నేను సారాయి తాగి, నేను డాన్స్ చేస్తా, నేను మ్యూజిక్ వింటా, ఆయన్ని తప్పు చేసావని చెప్పేసి గద్దించాను, నా తల తీసేయటం ఖాయం అని చెప్పి అనుకుంటున్నాడు. అక్కడ కూర్చోబెడు, లేదు నేను నాకు కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడు, లేదు నేను స్టేజ్ అసలు ఇక స్టేజ్ ఎక్కేటప్పుడు అతని పరిస్థితి ఉంది, ఇక నా జీవితంలో ఈ ఆఖరి క్షణాలు కావాలా, ఎందుకంటే ఉమర్ రదియల్లాహు అన్హు ని గద్దించి నేను తప్పు చేసి అని చెప్పేసి ఇక భయంతో గజగజ వణుక్కుంటూ అక్కడికి వచ్చాడు. ఆగినాడు నా దగ్గర, ఇక్కడికి వచ్చేసాడు. చెవిమంటే ప్రసంగం కూడా ఆపేసి ఉమర్ రదియల్లాహు అన్హు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఆ రోజున మీ ఇంట్లో నేను చూశానే, నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మస్ఊద్ కూడా నేను చెప్పలేదు. అల్లాహు అక్బర్. ప్రైవేట్ లైఫ్ అతనిది. ఉమర్ రదియల్లాహు అన్హు అమీరుల్ మోమినీన్ అయ్యుండి తాను తప్పు చేస్తూ కూడా ఉమర్ రదియల్లాహు అన్హు ఒక సున్నతిని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశాన్ని విడిచిపెట్టారు కాబట్టి తప్పన్నా, నువ్వు తప్పు చేసావనగానే వచ్చేసాడే. మళ్ళీ ఆ వృద్ధుడు కనపడితే, అయ్యా నీ ఇంట్లో ఆ రోజు నువ్వేం చేస్తున్నావు అది నాతో పాటు వచ్చిన అబ్దుల్లా బిన్ మస్ఊద్ కూడా చెప్పలేదు.
అదే మనం అనుకోండి, అజయ్ ఉనో వాకైతే మై దేకం మై మీరు ఆంకొంచిందే దేకం చే టీవీ 9 ఈటీవీ బీబీసీ అసలు ఆ టీవీ ఈ టీవీలో మొత్తం ఈడు ఒక్కడు చాలు అన్ని ఛానల్లో ఈడు ప్రచారం చేస్తాడు, అంతే కదండి. ఏక్ మోమిన్ కా ఇజ్జత్, ఒక మోమిన్ యొక్క గౌరవం అల్లాహ్ దృష్టిలో కాబా గౌరవం కంటే కూడా ఉన్నతమైంది అన్నారు. చూడండి, మరి ఉమర్ రలియల్లాహు అన్హు చెప్పాలి కదా, చెప్పలేదు అక్కడ, ఎవరికి చెప్పాలా, ఎందుకంటే తన ప్రైవేట్ లైఫ్ అది. ఆ మాట వినగానే ఆ వృద్ధుడికి ఎంత ఆనందం అంటే, అయితే ఉమర్ మీ చెవి నాకియండి అన్నాడు. ఆయన చెవి ఇలా పెట్టేశాడు. అయ్యి ఉమర్, ఆ రోజే నా జీవితంలో వాటన్నింటిని విడిచిపెట్టేశాను. అక్కడి నుంచి నేను అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత కోసం సదాచరణ చేస్తున్నాను. నా జీవితంలో అలాంటి ఆరాములు ఏ ఒక్కటి లేవు అన్నాడు. చూడండి ఎంత అల్హమ్దులిల్లాహ్, ఒక మనిషిని ఇస్లా చేసేటువంటి విషయం కూడా. అజే మై దేకం జీవనం బార్ మే మై దేకం మసీదులో బాయ్ దత్తడినా. ఎవరన్నా తప్పులు ఎవరికన్నా చెప్పాలనుకోండి, ఇప్పుడు సంస్కరించాలని తలంపు ఉండాలి కదా. మై వీడియో రికార్డింగ్ మీ కరీమంటాడు, మై ఆడియో బి రికార్డింగ్ కరింగ్ అస్తగ్ఫిరుల్లాహ్. ఎందుకయ్యా బాబు, నువ్వేనా గూఢాచారివా? అస్తగ్ఫిరుల్లాహ్, నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్.